నేను చేస్తున్నా కానీ నాకు ఎట్లోటి నామూషి లేదు. నాకు ఎట్లోటి వాళ్ళు ఏమంటారో ఇగో చెత్త చేతులతోటి ఎత్తిన ఈ షర్ట్ చేతులు ఎట్టునేసుడు నేను కడుకుంటా సార్ 10 సార్లు కడుగుతా ఇంటికి పోయి సబ్బు పెట్టి, కానీ పని మాత్రం చేస్తా. మోసమాయను జీవ చూడగా మోహపాస్యములధికమాయను కాసి జందగా చేసే నీ గతి కర్మమే మందు జీవా. ఆమె పనితనంతో హైదరాబాద్ మహానగరంలోని ఒక ఖరీదైన ప్రాంతం నిద్రలేస్తుంది. ఆమె పనితనంతో కొద్ది సమయంలోనే ఆ ప్రాంతమంతా కూడా శుభ్రమవుతోంది. 1 కాదు 2 కాదు, ఏకంగా గత 22 ఏళ్లుగా ఆమె ఈ పని చేస్తుంది. ఆమె చేస్తున్నటువంటి పనిని గుర్తించినటువంటి ప్రభుత్వం గణతంత్ర వేడుకలకు, ఢిల్లీలో జరిగేటువంటి 26న జరిగేటువంటి గణతంత్ర వేడుకలకు ఆమెకు ఆహ్వానం ఇచ్చింది. ఆమె ఎవరో కాదు, డేరంగుల నారాయణమ్మ. జిహెచ్ఎంసీలో పారిశుద్ధ కార్మికురాలుగా గత కొన్నేళ్లుగా చేస్తూ ఉన్నారు. ఆమె చేసేటువంటి పనిలో నిబద్ధతను గుర్తించినటువంటి ప్రభుత్వం ఆమెకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చింది. ప్రస్తుతం మనతో నారాయణమ్మ ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మ, అసలు ఏంటి మీకు ప్రత్యేకమైనటువంటి ఇలాంటి గుర్తింపు రావడానికి కారణం ఏంటి? మీ పాటనే మీకు గుర్తింపు తెచ్చింది అనుకోవచ్చా? ఒక్కసారి మా కోసం మీకు ఇష్టమైనటువంటి ఒక పాట పాడుతాం. మస్తు మా పాటనే తెచ్చింది సార్. నేను చేసే పని నా పాట. చూడుము నాదా ఈ సొగసగు బంగారు లేడి కావలే నాదా, ఏడుకుందు దాన్ని ఇటకు ఇడువక తెమ్మిక నాదా, ఏడుకుందు దాన్ని ఇటకు ఇడువక తెమ్మిక నాదా, కడుమోదము తోడదాన్ని కాపాడుకుందునయ్యా. చూడుము నాదా ఈ సొగసగు బంగారు లేడి కావలే నాదా, ఎందుకే సీత ఈ మాయలేడి జాడలు మనకెందుకే వనిత, ఇందువదన రాక్షసులు ఇలను కామరూపులైరి, ఇందువదన రాక్షసులు ఇలను కామరూపులైరి, మందమతులు నిందజెదురు నా మాట వినుబు జాత, ఎందుకే సీత ఈ మాయలేడి జాడలు మనకెందుకే వనిత, వద్దిటు వలుక భూవల్లభ నా మాట వినుము వద్దిటు వలుక, బుద్ధి తీర్చకిట్లు కాని పోని మాటలాడేదావు, పొద్దు పొద్దున్నెలేసి రద్ది చేయుచుంటివేమి, వద్దిటు వలుక భూవల్లభ నా మాట వినుము వద్దిటు వలుక. ఎట్లా అలవాటైందమ్మా? అంటే ఈ పని చేయడానికే చాలామంది ఎంతో నామూషిగా ఫీల్ అవుతారు, ఇబ్బందిగా అనుకుంటూ ఉంటారు. నువ్వు పాట పాడుకుంటూ ఇట్లా హ్యాపీగా ఎట్లా ఉండగడుతున్నావు? ఎట్లా ఈ పాటకు నీకు ఈ పనికి అలవాటైంది? నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పాట పాడని రోజు నాకు నిద్ర పట్టదు. నాకు నిద్ర అస్సలు తిన్నట్టే ఉండదు. పాట పాడుకుంటా పని చేస్తుంటే టైం తెలియదు. ఇంత కష్టం చేస్తున్నా కదా, ఈ 4 గల్లీలు కొడతా పెద్దయి, కానీ నాకు చేసినట్టు ఉండదు. ఏడ చెత్తుంటే నా మనసు ఒప్పుకోదు. అసలు నాది ఈ పని. ఈ గల్లీలాగా అందులో ఎంతనన్నా ఉండని, కానీ నా రోడ్డు మీద మాత్రం నాకు గవర్నమెంట్ వేసిన రోడ్డు మీద నాకు ఇచ్చినటువంటి యొక్క పని, ఈ పని కరెక్ట్. పని ముందు తర్వాత అన్ని ఇట్లా అనిపిస్తుంది అమ్మ. అంటే దాదాపు 20 ఏళ్ల నుంచి నువ్వు ఈ పనిలో ఉన్నావు. చాలా మంది ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నీకు మాత్రమే పరేడ్కు, అంటే గణతంత్ర వేడుకలు చూడడానికి పరేడ్కి నీకు ఆహ్వానం అందింది. ఎలా అనిపిస్తుంది నీకు? ఏంటి అని? చాలా సంతోషం సార్. నాకు తెలియకుండా వచ్చింది, అది తెలిసి రాలేదు. నేను తెలిసి అన్ని ఇట్లనే పనులు చేస్తూనే ఉంటా. తెలిసి అంటే నాకు గురుబోధ తెలుసు, నాకు గురువులు గుర్తించిర్రు, నాకు గురువు ఆర్డర్ ఇచ్చిర్రు. నాకు అన్ని శ్లోకాలు, పద్యాలు, కందార్థాలు, కీర్తనలు అన్ని తత్వాలు వాడతా. కానీ ఈ పనిది మాత్రం వాళ్ళే గుర్తించి నాకు ఎట్లొచ్చిందో నాకు తెలియదు కూడా. తెలియకుండా తర్వాత తెలిసింది వచ్చినాక వారం 10 రోజులకు. నాకు తెలియదు నాయన. అందుకు నేను పాడతా. పాట పాడితేనే నాకు పాట ప్రాణం. నీకు ఎట్లా అలవాటైందమ్మా? అంటే ఈ పనిలోకి ఎట్లా వచ్చావు ఏంటి? మా అమ్మది సార్. కానీ నా భర్త కొంచెం తాగి లీవర్ ఖరాబ్ అయి చనిపోయిండు. 3 సంవత్సరాలు నవ్వుసిండు బాగా. నవ్వుసి ఏం లేదు, కొంచెం బీదోళ్ళం మేము చేసుకుంటే బతికేటోళ్ళం. ఇక ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఉస్మానియాలో జాయిన్ చేస్తే ఆయనకు 3 లక్షలు అప్పైంది అక్కడిక్కడ పెట్టి. తర్వాత ఏం లేకుండా ఉస్మానియా హాస్పిటల్లో పెట్టి ఇక నేను ఆయనను చూసుకుంటా ఉండి ఆడ అప్పులు తెచ్చుకొని తిని 3 లక్షలు అప్పైంది. అప్పుడు 3 లక్షలు అప్పు అయితే ఇక ఈ అప్పు ఎట్లా తీర్చాలని చెప్పి నా ఇల్లు అమ్మేసి మొత్తం ఎవరు వాళ్ళకి ఇచ్చినాక ఇక 35,000 మిగిలితే లీడర్లకు ఇచ్చిన. మళ్ళీ నాకు స్థలం లేదు, నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళే అమ్మమన్నారు, వాళ్ళే ప్రోత్సహించారు నాకు అమ్మని. ఫోర్సు చేసి అమ్మ బిడ్డ అని నేను అమ్మితే వాళ్ళకి కమిటీ పైసలు వస్తాయి. కొనుక్కున్న వాడిస్తాడు, అమ్మిన వాడిస్తాడు. కాబట్టి అవిట బిడ్డ ఏమన్నా ఉంటే మేము ఉన్నాం కదరా, మేమేం ఆగం చేయం కదా, నిన్ను మొగ దిక్కు లేకుండా అయినా పిల్లలు చిన్నవాళ్ళు బిడ్డ అని అమ్మిపించి
సరే మంచిదని ఇక నేను ఇట్నే చేసుకుంటా భజన చేసుకుంటుండేదాన్ని సార్. మెయిన్ భజన చేసుకుంటా రోజు ఉంటే మా అమ్మ ఈయన చచ్చిపోయినాక మంచిగా సాధిండి సార్ మమ్మల్ని. ఇక బిడ్డ అందరు చేసుకుంటారు కొడుక, నీకే కష్టం ఏం లేదు, ఈయన అన్ని రోజులు ఆయన చేసి పెట్టిండు బిడ్డ, ఇప్పుడు నువ్వు చేసుకోవాలి, నీ పిల్లలు చదువుకోవాలి అని ఇక మా అమ్మ ఇది పెట్టించింది సార్ నాకు. మా అమ్మ నేను కలిసి 3 ఏళ్ళు చేసినాక మా తమ్ముడు వద్దన్నాడు. తమ్ముడు వద్దమ్మా నీకు చేత కాదు, ఎందుకమ్మా ఎన్నాళ్ళు చేస్తావు అని తీసుకుపోయినాక ఇక అప్పటి నుంచి నేను చేస్తున్నా సార్. నేను చేస్తున్నా కానీ నాకు ఎట్లోటి నామోషి లేదు. నాకు ఎట్లోటి వాళ్ళు ఏమంటారో ఇక చెత్త చేతులతోటి ఎత్తిన ఈ చేతులు ఎట్టునేసుడు నేను కడుకుంటా సార్, 10 సార్లు కడుగుతా ఇంటికి పోయి సబ్బు పెట్టి, కానీ పని మాత్రం చేస్తా. అందరు చెక్కలతోటి ఎత్తచ్చు అది ఇది అంటారు కానీ నేను ఎత్తాను, నేను ఎత్తుతా. ఏముంది యాకుల ఆయుర్వేదం ఉంటుంది, ఇంకేం ఉండదు. ఎత్తి కడుకుంటా, నాకు నచ్చింది సార్ పని. ఎట్లా అంటారమ్మా, అంటే ఈ చుట్టుపక్కల అంటే కొంచెం రిచ్ పీపుల్ ఉంటారు, అంటే కొంచెం ధనవంతులు ఉంటూ ఉంటారు. సో నువ్వు పొద్దున వచ్చి పాట పాడుకుంటూ ఇట్లా అందరినీ లేపుతున్నా ఏమంటారు? నారాయణమ్మ వచ్చింది, నా చీపురు కట్ట నా పాటని అలా లేపుతుంది. లేపి వచ్చింది నారాయణమ్మ. సెక్యూరిటీలు, డ్రైవర్లు, పని మనుషులు, వాచ్మెన్లు అందరు ఉంటారు కదా సార్. ఇక పొద్దున్న పెద్ద సార్ వాళ్ళు ఇట్లా పోతుంటారు. ఇక్కడ ఢిల్లీలో పనిచేసిండు సార్, పద్మనాభయ్య సార్ అని పార్లమెంట్లో చేసి వచ్చిర్రు. ఆ అమ్మగారిని ఢిల్లీ అమ్మగారు అంటారు. వచ్చినవా నారాయణమ్మ నమస్తే అంటే మేల్కొల్పు అందరిని మేల్కొల్పు అంటారు. అంటే సరే ఇది మేలుకునే టైమే కదా. మోసమాయను జీవ చూడగా మోహపాస్యములధికమాయను కాశీ జందగా చేసని గతి కర్మమే మందు జీవా మేలుకోనవే 21,600 జరుగు హంసలు తరుగునాయువు హరిహరాదులు వచ్చి నిలసిన ఆగది తనువు జీవా మేలుకోనవే. ఏమనిపిస్తుంది అమ్మా, అంటే అందరూ కూడా మీకు పండుగ ఉండదు, పబ్బం ఉండదు, ఎప్పుడు వచ్చి రోడ్ల మీద ఊడ్చడానికి వస్తూ ఉంటారు. ఏమనిపిస్తుంది, ఇంకెందుకు చేయాలి పని, మన అందరూ సంతోషంగా ఇండ్లలో ఉంటే నేను ఎందుకు పొద్దున వచ్చి ఊడవాలి, అట్లా ఏమైనా అనిపిస్తుంటుందా సార్? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. పొద్దుగాల సారాలని వాళ్ళని వీళ్ళని వాళ్ళకరియకుంటే నాకు మంచిగా ఉండదు. వాళ్ళే వాళ్ళకరిస్తారు. అమ్మ చేదైనవా, పొద్దుగాలు వచ్చినావు అమ్మ, అమ్మ బాగున్నావా, అమ్మ నమస్తే అమ్మ, ఇదే ఇక నేను ఇంకో మాటే లేదు, ఇంకో వాక్యమే లేదు. ఇక పాట పాడుతుంటే జరసేపు నిలబడి వింటారు అందరు. ఏమేమి పాటలు వస్తాయమ్మా ఏం నీకు? అండ్ మేమన్నా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇలాంటి పాట ఏమైనా వస్తుందా నీకు? ఇక జిహెచ్ఎంసీకి సంబంధించింది అంటే పెద్దగా బాగా వస్తారు, అది వాడ ఎక్కువ, అది వినేటోళ్ళకి బాగుండదు. గుడిసెనక గుడిసెదానా గుండీల రైకదానా నీ గుణము నాకు తెలుసునే దారుబోతు లక్ష్మి, నీ గుణము నాకు తెలుసునే దారుబోతు లక్ష్మి. నా సంకల సపై తట్ట నా చేతుల సిపిరి కట్ట, నా సంకల సపై తట్ట నా చేతుల సిపిరి కట్ట, ఏమి చేతు ఎంకయో నీ ఎంట రానయ్య, నేనేమి చేతు ఎంకయో నీ ఎంట రానయ్య. ఎట్లా అనిపిస్తుంటుంది అమ్మా, అంటే మిగతా వాళ్ళు నీతో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. సో వాళ్ళంతా నేను చూసి ఏమనుకుంటారు, నువ్వేమో బాగా హ్యాపీగా పనిచేస్తున్నావు, వాళ్ళేమో కొంత కష్టంతో, అంటే ఇలాంటి పని చేయాలంటే కొంత నామోషి ఉంటుంది కదా, ఏమంటుంటారు నీతో? ఏమంటారంటే అమ్మో తల్లి నువ్వు ఎంత మంచిదానివి అమ్మో, నువ్వు ఎట్లా పని చేస్తున్నావు అమ్మో, నీకేం కష్టం అనిపించదా అని వాళ్ళు సంతోషపడతారు సార్. అందరు ఖుషిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అప్పుడు నాకు నామోషి ఉండదు సార్, నాకు చాలా బాగుంటుంది. నా తల్లి పెట్టింది, నా తల్లి నన్ను పని లేక ఉంటే బతకలేవు బిడ్డ అని పని పెట్టింది. నా తల్లిని కాపాడుతా నేను. నా తల్లి వాక్యాన్ని, తల్లి కంటే మించిన దైవం లేదు కొడుక, ఉన్నదంటే ఇంకా అది అజ్ఞానం. తల్లి గొప్పది. 100 మంది స్నేహితుల కంటే ఒక భార్య గొప్పది. 1000 మంది 1,000,000 మంది 1000 మంది స్నేహితుల కంటే ఒక తండ్రి గొప్ప. 1,000,000 మంది స్నేహితుల కంటే ఒక తల్లి గొప్ప. అనంతకోటి తండ్రుల కంటే ఒక గురువు గొప్ప. ఎట్లా అనిపిస్తుంది అంటే నువ్వు 20 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నావు, జనాలు అప్పుడు రోడ్ల మీద చెత్త పడేస్తురా, ఇప్పుడు ఎక్కువ వేస్తురా, తగ్గిస్తురా? ఏమైంది? ఊకోను సార్, ఇప్పుడు ఎక్కువ అస్సలు ఏనియా వేస్తాం, వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ ఇంటి ముందర వేస్తా. ఎందుకు మీకు లేదు ఆ బాధ్యత? మీ ఇంటి ముందర కదా, ఇది మా ఇల్లా, నేను ఉంటానా? ఇది మీరుండేది, మీకు సాఫ్ చేస్తున్నా, మీకు మంచిగా కార్లకెళ్ళి దిగంగానే మట్టిగా అంటకుట్ట ఉంచుతున్నా నేను. మీ కార్లకెళ్ళి కాలు కింద పెడతారు కదా సార్, మీకు కాలుకు మట్టి అంటకుండా చేస్తున్నా. మీరు ఎట్లా చేస్తారయ్యా ఇదంతా? నేను అడుగుతా గట్టిగా, వేయనియా. శుభ్రం, మన గల్లీ శుభ్రం ఉంటే మన ఇల్లు శుభ్రం, మన ఇల్లు శుభ్రం ఉంటే మన బస్తీ శుభ్రం, మన బస్తీ శుభ్రం ఉంటే మన ఊరంతా శుభ్రం. వాడ శుభ్రం అయితే దేశం అంతా శుభ్రంగానే ఉంటుంది. నరేంద్ర మోడీ ఎందుకు చేస్తాడు నాయన స్వచ్ఛ భారత్ అని? మనది మనం చేసుకుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? మరి వాళ్ళని గుర్తించుకుంటే మనం ఎంత కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గొప్ప వాళ్ళని స్వచ్ఛ భారత్ చేయాలి, మంచిగా ఉండాలి అన్నప్పుడు మనం చేస్తేనే కదా వాళ్ళు గమనించేది. అట్లా నాయన. ఎప్పుడు పోతున్నావు అమ్మా ఢిల్లీకి? ఎప్పుడు పోతున్నావు? 26 తారీఖు ఉంది కదా. 24 తారీఖు వెళ్తారని చెప్పిరు సార్, నాకైతే తెలియదు నాయన.
చెప్పిర్రు 26 తారీఖు అక్కడ ఉంటావమ్మా, వాళ్ళని కలుస్తావు, మళ్ళీ వస్తావని చెప్పిర్రు సార్ నాకు. ఓకే. ఇంతే, నాకైతే తెలిసి పలానాడు నేను పోతాను ఆ డేట్ ఫిక్స్ నేను చేయలేదు. వాళ్ళే చేసిర్రు, వాళ్ళే అని చేసిర్రు. తీసుకుపోయినా వాళ్ళదే, తీసుకుపోకున్నా వాళ్ళదే. ఎట్లా అనిపిస్తుందమ్మా? అంటే ఎప్పుడన్నా ఊహించారా నువ్వు ఢిల్లీ వరకు పోతానా, నాకు ఇంత గుర్తింపు వస్తుంది? నాకు తెలియదు. ఇంత నా గురువు వాక్యము, నేను చేసే పని, నా పనితనము భగవంతుడు మెచ్చకుండా ప్రపంచం అంతా మెచ్చి ఢిల్లీ మెచ్చిందంటే నా అదృష్టం అనుకున్న కొడుక, నా అదృష్టం. నాకు ఇటు సాలు ఈ జన్మ, మానవ జన్మ మళ్ళీ రాదు. వచ్చింది కాబట్టి, దీనికి ఇంత వచ్చింది కాబట్టి నేను చాలా సంతోషంగా, చాలా గర్వపడతా. మా అమ్మకు పొద్దున్న లేచి నమస్తే పెడతా. ఇంకెన్ని రోజులు ఉందమ్మా సర్వీస్? మొత్తం ఇక సర్వీస్ అంతా చేస్తా? వాళ్ళ ఇష్టం, చేస్తా, చిన్నగానైనా చేస్తా. ఏముంది, నన్ను ఏం కొడతారా? సార్లు అంటారు అమ్మ జరసేపు కూర్చోరాదని అంటారు. పని అయిపోయినాక నువ్వు వద్దన్నా కూర్చుంటా సార్. నేను పని అయిపోయినాక ఏముంది నాయన కూర్చుంటా. ఇప్పుడైతే పని ముందల పెట్టుకొని నేను కూర్చోను సార్ అని అంటారు. నవ్వుతారు సార్ వాళ్ళంతా, ఊగే చేస్తావా నువ్వు, కూర్చో చాదాగురా అంటారు. అయితే చాయ్ ఇస్తారు సార్, నాకు మంచిగా టిఫిన్ ఇస్తారు. టిఫిన్ అంటే మార్వాడీలు రొట్టెలు ఇస్తారు, రోజు 2 చపాతీలు, చాయ్ ఇస్తారు. తాగుతా, వాళ్ళ ఇంట్లో జరసేపు ఊడుస్తా, మాట్లాడతారు. అంతా 4 యారాండ్లు, వాళ్ళంతా పక్క నవ్వుతారు నన్ను చూసి. సార్లు కూడా అందరికీ నమస్తే సార్ అని అంటే వచ్చిందిరా అంటారు. చాలా గర్వపడతారు. వాళ్ళ అక్క లేక, వాళ్ళ చెల్లె లేక, వాళ్ళ అమ్మ లేక ఫీల్ అవుతారు సార్. సో ఇది ఓవరాల్గా చూసుకోవచ్చు. సో ఆమె చేసేటువంటి పనిలో విలక్షణత చూపడం కానివ్వండి, ఆమెకు బాగా ఇష్టమైనటువంటి పాటలను పాడుతూ, సో కష్టమైనటువంటి పనిని కూడా ఎంతో సంతోషంగా చేస్తుండడమే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చిందనేటువంటి విషయం మనకు చాలా స్పష్టమవుతుంది. సో ఎన్నో వేల మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కూడా నారాయణమ్మకు ఈ అదృష్టం దక్కడం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో చేసేటువంటి పనిలో నిజాయితీ ఉంటే, చేసేటువంటి పనులను నిబద్ధతతో నెరవేరిస్తే ఎప్పటికైనా సరే మంచి అవకాశాలు వస్తాయి, మంచి గుర్తింపు లభిస్తుంది దానికి నారాయణమ్మ ఒక ఉదాహరణ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ చరణ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. మోసమాయను జీవ చూడగ మోహపాస్యములధికమాయను, కాసి జందగ చేసే నీ గతి కర్మమే మందు జీవా.